ఓకే కదా? ఓకే అండి. ఆ! కంటిన్యూ చేయండి మేడం. వీడియో స్టార్ట్ చేస్తారా? రికార్డ్ స్టార్ట్ చేశాను మేడం. మీకేం ఇండికేషన్ రాలేదా? ఇన్విటేషన్ రాలేదా? నేను చేస్తాను చూడండి. నేను రికార్డ్ స్టార్ట్ చేశాను మేడం ఆల్రెడీ. అంటే మీకు హోస్ట్ అయినట్టు ఇన్విటేషన్ వచ్చిందా అంటున్నా? వచ్చింది మేడం. సరేనండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే కన్వెన్షనల్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎలా డిజైన్ చేయొచ్చు అని చూస్తున్నాం అన్నమాట. ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో మనం పవర్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ ఒక గ్రిడ్ కావాలి. గ్రిడ్ దగ్గర ఉన్న పవర్‌ని మనం ఫ్రమ్ కన్స్యూమర్స్‌కి గానీ, లేదంటే ఏదర్ లోడ్స్‌కి గానీ, ఎనీ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీకి కానీ మనం డెలివర్ చేస్తాం అన్నమాట. అలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనం తీసుకున్నటువంటి పవర్‌ని డెలివర్ చేసే హెచ్‌విడిసి లైన్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ మనకి ఒక సర్క్యూట్ బ్రేకర్ కావాలి. దీంతో పాటు ఒక రిలే అనేది కావాలి. ఎందుకు ఇవన్నీ అంటే ఇప్పుడు మనకి ఒక సర్క్యూట్‌ని మనకి ప్రొటెక్ట్ చేయడానికి ఒక రిలే అనేది ఏం చేస్తదంటే, ఎనీ వన్ ఆఫ్ ది ఫాల్ట్ కండిషన్ అక్కర్ అవ్వగానే ఫస్ట్ రిలే సెన్స్ చేసుకుంటది. అబ్నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్‌ని సెన్స్ చేసుకొని కమాండ్ అనేది సర్క్యూట్ బ్రేకర్‌కి సెండ్ చేసినప్పుడు సర్క్యూట్ బ్రేకర్ అనేది సర్క్యూట్‌ని బ్రేక్ చేసి ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మనకేంటి లైన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఎట్ ది సేమ్ టైమ్ డామేజ్ అనేది అవ్వకుండా సర్క్యూట్ బ్రేకర్ అనేది మన లైన్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఏం చేస్తామంటే ఫిగర్ నంబర్ 1లో ఒక 20 కేవీఏ నెట్వర్క్ తీసుకున్నాం అన్నమాట. తీసుకొని అందులో ఫస్ట్ మనకేంటంటే కటౌట్ ఫ్యూజ్ అని ఇచ్చారు. ఫ్యూజ్ దేనికేస్తాము? ఆ లైన్‌లో మనకి ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ మనకి ఫ్యూజ్ కావాలి. అవునా? ఫ్యూజ్ తీసుకున్నాం. ఫ్యూజ్ నుంచి మనం ఏం చేసామంటే ట్రాన్స్‌ఫార్మర్ తీసుకున్నాం అన్నమాట. ఈ స్టార్ టు డెల్టా ట్రాన్స్‌ఫార్మర్. ఎందుకు ఈ ట్రాన్స్‌ఫార్మర్? ఏదో స్టెప్ అప్, స్టెప్ డౌన్ చేయడం కోసం మనకి ట్రాన్స్‌ఫార్మర్ యూనిట్ కావాలి. ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర నుంచి మనకి లైన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సర్క్యూట్ బ్రేకర్ నుంచి మనం దేనికైతే డెలివరీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ సెక్షన్‌కి మనం కనెక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ చూడండి. ఫిగర్ నంబర్ 2 అనేది కన్వెన్షనల్ స్కీమ్ ఆఫ్ ది హైబ్రిడ్ ఏసీ-డీసీ మైక్రో గ్రిడ్స్ అంటారు. ఇప్పుడు సేమ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌కి మనం ఈ గ్రిడ్‌ని మనం ఎలా ఇంటర్‌లింక్ చేస్తాము అనేది చూపిచ్చారన్నమాట. ఇన్ బిట్వీన్ ట్రాన్స్‌ఫార్మర్ టు లోడ్ ఈ మనం గ్రిడ్‌ని మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఈ కనెక్ట్ చేసేటప్పుడు మనకేమి ఇచ్చారంటే వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ ఇచ్చారు. వీఎస్‌సి కనిపిస్తుందండి? కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే. ఈ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్‌తో పాటు ఏం చేసామంటే ఒక కెపాసిటర్ అలాగే ఒక డీసీ లోడ్, ఒక డీసీ బస్ తీసుకున్నాం అన్నమాట. ఈ డీసీ బస్‌కి ఏం చేస్తున్నామంటే ఒక పీవీ ప్యానెల్ అలాగే ఒక బ్యాటరీ తీసుకున్నాము. ఓకే. ఈ కెపాసిటర్ అనేది ఏంటంటే సూపర్ కెపాసిటర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ తీసుకునే అన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే డీసీ సప్లై తీసుకుంటున్నాం. ఇప్పుడు పీవీ ప్యానెల్ ఉందండి. ఈ పీవీ ప్యానెల్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అనేది మనకేంటంటే డీసీ ఫార్మ్‌లో వస్తది. ఆ వచ్చే మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే త్రూ బ్యాటరీ ద్వారా స్టోర్ చేసుకుంటాము. అలాగే సూపర్ కెపాసిటర్స్ కానీ, ఫ్లై వీల్స్ కానీ ఇవేంటంటే ఆల్టర్‌నేట్ ఎనర్జీ స్టోరేజింగ్ డివైసెస్ అంటాము. దీనిలో నుంచి వచ్చేటువంటి ఎనర్జీ కూడా మనకి డీసీ ఉంటది. సో ఇవి మొత్తము కూడా ఏం చేస్తామంటే ఒక డీసీ బస్ ద్వారా మనం వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్‌కి పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ అనేది ఏం చేస్తదంటే ఈ డీసీని మనకి ఏసీ కింద కన్వర్ట్ చేస్తది. ఓకేనా? కన్వర్ట్ చేసి ఎందుకని మనకి ఓన్లీ ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఏసీలోనే వర్క్ అవుతది. ఎట్ ది సేమ్ టైమ్ మనం తీసుకునేది కూడా ఏసీ బస్‌కి, ఏసీ లోడ్‌కి ఇవ్వాలి. సో మనకి డీసీ అనేది అక్కడ సపోర్ట్ చేయదు కాబట్టి ఈ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ ద్వారా మనం ఈ డీసీ ఫార్మ్‌లో ఉన్నటువంటి ఎనర్జీని ఏసీ కింద కన్వర్ట్ చేసుకొని త్రూ ఏసీ బస్ ద్వారా ఏసీ లోడ్‌కి సప్లై చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఫిగర్ నంబర్ 2లో డిస్కస్ చేసాం గదా! ఇప్పుడు ఒకసారి ఫిగర్ నంబర్ 3కి రండి. ఫిగర్ నంబర్ 3 కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మేడం. ఇదిగో నేను ఇప్పుడు రొటేట్ చేశాను డయాగ్రామ్ షో అవుతుంది కదా మీకు? కనిపిస్తుంది మేడం. ఓకే చూడండి. ఇప్పుడేం చేసామంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం తీసుకున్న గ్రిడ్ సిస్టమ్‌కి అడిషనల్ గా మనం ఏంటంటే సిరీస్ కాంపోజిషన్, షంట్ కాంపోజిషన్ డివైసెస్‌ని ఇంటర్‌లింక్ చేసుకున్నాం. అసలు ఇవి ఎందుకు ఇంటర్‌లింక్ చేయాలి? వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ ఏంటి అసలు చెప్పండి? హై పవర్ క్వాలిటీ అంటున్నారు. అంటే మనకొచ్చే పవర్ క్వాలిటీ ఇష్యూస్‌ని ఓవర్‌కమ్ చేయాలి. ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఏంటంటే బోత్ వోల్టేజ్‌ని, కరెంట్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైమ్ రియాక్టివ్ పవర్‌ని కూడా మనం కాంపోజిట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం రియాక్టివ్ పవర్‌ని కాంపోజిట్ చేయాలి అంటే ఏం చేయాలి? మనకి వోల్టేజ్ అనేది మనం కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయాలండి. యాక్టివ్ పవర్‌ని కాంపోజిట్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీని మనం కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ వోల్టేజ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ మనం కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేస్తాము. ఇక్కడ మనకేంటంటే కరెంట్‌ని కూడా మనం కంట్రోల్ చేయాలి అంటే షంట్ కన్వర్టర్ అనేది మనకి కావాలి. అందుకని మనం బోత్ సీరీస్ నుంచేమో వోల్టేజ్‌ని,
షంట్ నుంచేమో కరెంట్ ని కంట్రోల్ చేసి రియాక్టివ్ పవర్ ని కాంపోన్సేట్ చేసుకోవడం కోసం బోత్ సిరీస్ అండ్ షంట్ కాంపోజిషన్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఈ సిరీస్ కాంపోజిషన్ ఏమో బిఫోర్ ట్రాన్స్ఫార్మర్, షంట్ కాంపోజిషన్ ఏమో బిఫోర్ లోడ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఈ డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బిఫోర్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏం చేస్తున్నామంటే సిరీస్ కన్వర్టర్ యూనిట్ ని మనం ప్లేస్ చేసాం. ఈ సిరీస్ కన్వర్టర్ యూనిట్ లో ఏముంటది అంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఒక క్లాక్ తీసుకుని అక్కడ నుంచి ఒక పిఎల్ఎల్ తీసుకున్నాం. అసలు ఇది ఎందుకు చేయాలి? అసలు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సిరీస్ కన్వర్టర్ అంటే ఇక్కడ వోల్టేజ్ ని కాంపోజిట్ అవ్వాలి. ఈ కాంపోజిట్ అయినటువంటి వోల్టేజ్ అనేది త్రూ సిరీస్ ఇంజెక్టర్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా లైన్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ఓకేనా? అందుకని మనం ఏం చేస్తామంటే ఈ పీడబ్ల్యూఎం జనరేటర్ నుంచి వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ తీసుకొని దీని నుంచి సిరీస్ ట్రాన్స్ఫార్మర్ కి మనం వోల్టేజ్ ని ఇంజెక్ట్ చేస్తున్నట్టు చూపిస్తున్నాం డయాగ్రామ్ లో. ఓకేనా? కనిపిస్తుంది కదా ఇక్కడ? హలో, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ పిఎల్ఎల్ యూనిట్ తీసుకున్నాం. ఈ పిఎల్ఎల్ కి లైన్ లో ఉన్నటువంటి వోల్టేజ్ అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 3 ఫేసెస్ లో మనకి ఇక్కడ వస్తుంది. ఇన్ పర్ యూనిట్ లో కనిపిస్తుంది కదా, యుఏబిసి ఇన్ పర్ యూనిట్ అని కనిపిస్తుంది. పిఎల్ఎల్ కి కనిపిస్తుందా? ఇక్కడ మనం ఏంటంటే ఈ 3 ఫేస్ ఆఫ్ ది వోల్టేజ్ ని పిఎల్ఎల్ కి ఇచ్చినప్పుడు ఈ పిఎల్ఎల్ అనేది ఏంటంటే ఫేస్ లాక్ లూప్ అంటామండి. ఈ ఫేస్ లాక్ లూప్ అనేది నథింగ్ బట్ డిజిటల్ లాక్ లా వర్క్ అవుతుంది మనకి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ మనకి లాక్ అనేది ఏదైనా ఒక నెంబరింగ్ అనేది మనం ఇచ్చామనుకోండి, సేమ్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఏదైనా ప్యాటర్న్ అన్నా ఏదైనా కానీ ఓపెన్ అవుతుంది. అవునా కదా? సో అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఈ పిఎల్ఎల్ అనేది సేమ్ మాగ్నిట్యూడ్ అంటే నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్ లో ఏదైతే సైనసోయిడల్ వేవ్ ఫామ్ వస్తుందో దానికి ఉన్నటువంటి ఫేస్ యాంగిల్ మాగ్నిట్యూడ్ అనేది పిఎల్ఎల్ కి ఉంటది అన్నమాట ఇంటర్నల్ గా. ఓకేనా? దానికి ఇస్తాం. దాంట్లో ఉన్నటువంటి వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్ కి మనం సెండ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే అబ్నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్ అక్కర్ అవుతుందో అప్పుడు సేమ్ మాగ్నిట్యూడ్ ఫేస్ యాంగిల్ అనేది మ్యాచ్ అవ్వదు కాబట్టి ఫేస్ లాక్ అనేది మనకి ఓపెన్ అవ్వదు. అంటే ఫేస్ లాక్ అనేది ఓపెన్ అవ్వలేదు అంటే ఏంటి? దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మనకి ఏదో అబ్నార్మల్ ఆపరేటింగ్ కండిషన్ అక్కర్ అయింది అని అర్థమవుతుంది. ఓకేనా? అప్పుడు మనకి ఏమవ్వాలి అంటే ఈ సిరీస్ కన్వర్టర్ అనేది త్రూ క్లాక్ ద్వారా మనకి ఇస్తున్నాం చూడండి, అక్కడ నుంచి వెళ్ళి మనకి ఎంతైతే వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది అనేది మనకు తెలియాలి. అంటే యాక్చువల్ వాల్యూని రిఫరెన్స్ వాల్యూని ఏమవుతుందంటే ఇక్కడ ఒక కాంపోన్సేటర్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ప్లస్ మైనస్ అని ఒక కాంపోన్సేటర్ తీసుకున్నాం. ఆ కాంపోన్సేటర్ కి బిఫోర్ పిఎల్ఎల్ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా వచ్చింది, ఆఫ్టర్ రెస్పాన్స్ ఆఫ్ ది సైనసోయిడల్ నుంచి కూడా ఒక రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్ వాల్యూ రిఫరెన్స్ వాల్యూ కంపేర్ అవుతుంది. కంపేర్ అయిన తర్వాత బోత్ యాక్చువల్ వాల్యూ మైనస్ రిఫరెన్స్ వాల్యూ చేసినప్పుడు ఎర్రర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఆ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఎంత హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ అనేది అక్కడ మనకి తెలుస్తుంది. దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ ఉందో దీని ద్వారా మనం ఏంటంటే త్రూ గెయిన్ ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేసి త్రూ సిరీస్ ఇంజెక్టర్ ట్రాన్స్ఫార్మర్ కి మనం సెండ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం బిఫోర్ పీడబ్ల్యూఎం జనరేటర్ ఎందుకు తీసుకున్నామంటే ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ టెక్నిక్ అనేది బోత్ క్యారియర్ వేవ్ ని మాడ్యులేటెడ్ వేవ్ ని కంపేర్ చేసి మాడ్యులేషన్ ఇండెక్స్ ని ఫార్మ్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ గేట్ పల్సెస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఆ రిక్వైర్డ్ గేట్ పల్సెస్ అనేది ఏదైతే వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ లో ఉన్నటువంటి గేట్ టెర్మినల్ ఉందో అక్కడికి పంపిస్తాం. ఇప్పుడు మనకి ఎనీ వన్ ఆఫ్ ది కన్వర్టర్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్మ్స్ ఆఫ్ ఐజీబీటీస్ ఇన్ ప్యారలల్ విత్ డయోడ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం తీసుకుని వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్స్ లో 3 ఆర్మ్స్ ఆఫ్ ఐజీబీటీస్ ఇన్ ప్యారలల్ విత్ డయోడ్స్ ఉంటాయి. ఈ చామ్ ని మనం ఏం చేస్తామంటే అప్పర్ లో త్రీ స్విచెస్ ఉంటాయి, లోవర్ లో 3 స్విచెస్ ఉంటాయి అనమాట. ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి ఈ 6 స్విచెస్ అనేది ఆన్ ఆఫ్ కండిషన్స్ పర్ఫార్మ్ చేయాలి అంటే ఈ పీడబ్ల్యూఎం జనరేటర్ నుంచి వచ్చేటువంటి రిక్వైర్డ్ గేట్ పల్సెస్ అనేది స్విచెస్ కి వెళ్ళాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే బిఫోర్ గా పీడబ్ల్యూఎం జనరేటర్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ నుంచి గేట్ పల్సెస్ అనేది వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ పంపించినప్పుడు ఇక్కడ బోత్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక ఈవెన్ స్విచ్ ఒక ఆడ్ స్విచ్ అనేది కండక్ట్ అవుతూ ఉంటది. కండక్ట్ అయ్యి మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ని కన్వర్ట్ చేసుకొని త్రూ సిరీస్ ఇంజెక్టర్ ట్రాన్స్ఫార్మర్ కి సెండ్ అవుతుందండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా మేడం? వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి మేడం? మళ్ళీ ఒకసారి చెప్తారా? 3 ఆర్మ్స్ ఆఫ్ ఐజీబీటీస్ ఇన్ ప్యారలల్ విత్ డయోడ్స్. ఇక్కడ ఓన్లీ 1 ఐజీబీటీ ఇన్ ప్యారలల్ విత్ డయోడ్ రిప్రజెంట్ చేశారు. ఓకేనా? ఓకే మేడం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే యాజ్ యూజువల్ గా బిఫోర్ చూసినటువంటి డీసీ గ్రిడ్ మనం కనెక్ట్ చేసాము. ఇక్కడ నుంచి అంటే కరెంట్ కంట్రోల్ చేయడానికి షంట్ కన్వర్టర్ తీసుకున్నాం. సేమ్ ఈ షంట్ కన్వర్టర్ లో కూడా ఏముంటది అంటే బిఫోర్ లోడ్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఉంటుంది కదా, ఆ రెస్పాన్స్ నుంచి ఏం చేస్తామంటే లో పాస్ ఫిల్టర్ కి పంపిస్తాం. అలాగే
ఏంటంటే దీంతో పాటు ఏంటంటే లోడ్ నుంచి వచ్చేటువంటి 3 టెర్మినల్ కరెంట్ అనేది సిపిక్యూ అని ఉంది చూడండి. సిపిక్యూ మేడం కనిపిస్తుందా? కర్సర్ తో కొద్దిగా ఇండికేట్ చేయగలరా? అంటే మీ కర్సర్ తోటి లేదు కొద్దిగా. మూవ్ అవ్వట్లేదా? షోన్ అవ్వట్లేదు లేదండి. మీ కర్సర్ అనేది? లేదండి. అవ్వట్లేదా? మూవ్ అవ్వట్లేదు. మామూలుగా చెప్తున్నారు. మామూలుగా నేను డయాగ్రామ్ లో చూస్తున్నాను అంతే. మాకేం అంటే మీ కర్సర్ మూవ్ అవుతున్నట్లు కనపడట్లేదు. అవునా? అవును ఒక్క మేడం. నిమిషం ఉండండి. ఓకే. సరే సార్. ఇప్పుడు చూడండి. ఎస్ మ్యామ్. ఇప్పుడు మూవ్ అవుతుంది. ఓకే. చూడండి. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఏసీ లోడ్ నుంచి వచ్చే రెస్పాన్స్ ని PLL కి ఇస్తున్నాం. అంటే దిస్ ఈస్ ద ఎండింగ్ టెర్మినల్ వోల్టేజ్ అన్నమాట. ఇది PLL కి ఇచ్చినప్పుడు అగైన్ PLL అనేది ఏం చేస్తది? ఫేస్ లాక్ ని ఓపెన్ చేసుకోవాలా? లేదంటే నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్ లో అయితే గనుక పల్సెస్ ని అలౌ చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి పంపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇది ఇన్వర్స్ ఫార్మ్ ఆఫ్ ద 2 ఫేజ్ కన్వర్షన్ ఆఫ్ ది కెపాసిటర్ కరెంట్ అన్నమాట. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఓకే. ఇక్కడ నుంచి ఏంటంటే హిస్టెరిసిస్ కంపారేటర్ కి వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ ద్వారా ఏసీ బస్ కి సెండ్ అయిపోతది. ఎప్పుడు ఇన్ నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్ లో. ఇన్ అబ్నార్మల్ ఆపరేటింగ్ కండిషన్స్ లో ఏమవుతుందంటే ఇక్కడ ఫేస్ లాక్ అనేది ఓపెన్ అవ్వదు కదా. అప్పుడు ఏంటంటే అనదర్ వే అంటే బిఫోర్ లోడ్ దగ్గర మనకి ఏ రెస్పాన్స్ అయితే ఉందో అది ఈ PLL దగ్గర మనకి మ్యాచ్ అవ్వని రెస్పాన్స్ అవి రెండు కూడా ఇక్కడ మనకి కన్వర్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఈ 3 ఫేజ్ లో ఉన్నది 2 ఫేజ్ లో కన్వర్ట్ జరుగుతుంది. ఇది ఎలా కన్వర్షన్ జరిగిద్ది అంటే బై యూజింగ్ సింక్రోనస్ రిఫరెన్స్ ఫ్రేమ్ మెథడ్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ కానీ యూజ్ చేస్తామండి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ అనేది ఏంటంటే 3 ఫేజ్ టు 2 ఫేజ్ కన్వర్షన్, 2 ఫేజ్ టు 3 ఫేజ్ కన్వర్షన్ చేయాలి. వాటిని మనం క్లార్క్ అండ్ పార్క్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఇవి ఎలా ఉంటుందంటే 3 ఫేజ్ వచ్చేటప్పటికేమో ఏబిసిగా చూస్తాము. కన్వర్షన్ ఆఫ్ 2 ఫేజ్ వచ్చేటప్పటికేమో ఐదర్ ఆల్ఫా బీటా గానీ లేదంటే DQ తో గానీ రిప్రజెంట్ చేస్తాం. DQ అంటే డైరెక్టెడ్ క్వాడ్రేచర్ యాక్సిస్ అంటాం అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని బోత్ రియల్ అండ్ రియాక్టివ్ పవర్స్ లాగా P అండ్ Q కింద రిప్రజెంట్ చేసి ఇక్కడ కరెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 ఫేజెస్ లో IP, IQ అని తీసుకున్నాం. ఓకేనా? తీసుకొని ఏం చేస్తున్నామంటే ఈ 3 ఫేజ్ లో ఉన్నది 2 ఫేజ్ లో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి రియాక్టివ్ కరెంట్ నేమో ఇక్కడికి, యాక్టివ్ కరెంట్ నేమో లో పాస్ ఫిల్టర్ కి పంపించి ఇక్కడ వితౌట్ హార్మోనిక్స్ తో ఫిల్టర్ అవుట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కాంపరేటర్ కి పంపిస్తాం. ఇక్కడ అగైన్ మళ్ళీ యాక్చువల్ వాల్యూ, రిఫరెన్స్ వాల్యూ కంపేర్ అవుతుందండి. కంపేర్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి రియాక్టివ్ పవర్ కాంపోనెంట్, ఇక్కడ నుంచి వచ్చే యాక్టివ్ పవర్ కాంపోనెంట్స్ అనేది కంపేర్ అయ్యి ఇక్కడ హిస్టెరిసిస్ కాంపరేటర్ కి వస్తుంది. దీంతో పాటు మనకి ఏమవుతుందంటే ఈ DC లో నుండి వచ్చేటువంటి యాక్చువల్ రెస్పాన్స్ అలాగే ఇక్కడ నుంచి మనకు వచ్చినటువంటి ఈ ఫైనల్ రెస్పాన్స్ ఆఫ్ ది రిఫరెన్సెస్ రెండు కూడా కంపేర్ అయ్యి ఈ PI కంట్రోలర్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ పవర్ ని మనం ఇంప్రూవ్ చేయాలి, అంటే ఎంత రియాక్టివ్ పవర్ ని ఇంప్రూవ్ చేయాలి, లేదంటే ఎంత వోల్టేజ్ ని మనం ఇంప్రూవ్ చేయాలి అనేది PI కంట్రోలర్ పంపిస్తే PI కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది అంటే ఎర్రర్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేటువంటి రిఫరెన్స్ వాల్యూని ఇక్కడ నుంచి వచ్చే యాక్చువల్ వాల్యూ రెండు కూడా కంపేర్ అవుతాయి. ఇక్కడ ఈ ఎర్రర్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ PI కంట్రోలర్ అనేది గెయిన్ ఇంప్రూవ్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేసి ఈ కాంపరేటర్ కి పంపిస్తుంది. ఇంప్రూవ్ అయినటువంటి రెస్పాన్స్ ఇక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ రెండు కూడా ఇక్కడ కంపేర్ అయ్యి ఈ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఫైనల్ గా మనకి ఇక్కడికి వచ్చి దీని ద్వారా వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ కి సెండ్ అయ్యి ఇక్కడ నుంచి మనకి షంట్ కంపోజిషన్ ఆఫ్ ది కరెంట్స్ అనేది త్రూ లైన్ కి డెలివర్ అవుతుందండి. ఓకేనా మేడం? హిస్టెరిసిస్ కంపారేటర్ చెప్తారు. ఇది జస్ట్ కరెంట్ ని మనకి కన్వర్ట్ చేయడం కోసం అండి. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ 2 ఫేజ్ లో ఉన్నది ఇక్కడ 3 ఫేజ్ లో షిఫ్ట్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ కంపారేటర్ అనేది ఏంటంటే యాడ్ చేసుకుంటది. అంటే షంట్ ఫామ్ లో ఉన్నదాన్ని మనకి ఏంటంటే త్రూ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ కి పంపించే బిఫోర్ గా ఏంటంటే కావాల్సిన రిక్వైర్డ్ గేట్ పల్సెస్ ఇక్కడ PW నుంచి ఎలా తీసుకుంటున్నామో అట్లా ఇక్కడికి ఏం చేస్తామంటే ఈ హిస్టెరిసిస్ కంపారేటర్ నుంచి కరెంట్ ని పంపిస్తాం. ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి అంటే కరెంట్ ని మనకి త్రూ కంపారేటర్ ద్వారా ఫార్వర్డ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏం చేశారంటే సపరేట్ గా రియాక్టివ్ పవర్ ఫ్లో పాత్ ని రిప్రజెంట్ చేశారనమాట. మనకి ఆల్రెడీ మనం ఇది బిఫోర్ డయాగ్రామ్ లో చూసాం, ఫిగర్ నెంబర్ 3 లో చూసాం కదా. దాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. జస్ట్ రెడ్ కలర్ లైన్ లో మనకి ఎక్కడ నుంచి రియాక్టివ్ పవర్ అనేది వెళ్తుంది అని చూపిస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ షంట్ కన్వర్టర్ నుంచి వెళ్తుంది మనకి. ఓకే, ఇక్కడ చూడండి ప్రపోజ్డ్ డిజైన్ ఒకటి, కన్వెన్షనల్ డిజైన్ అని ఒకటి ఇచ్చారనమాట. ఇదేంటంటే పవర్ ఫ్లో పాత్ అనేది ఎటు నుంచి ఎటు వెళ్తుంది. ఆల్రెడీ ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ఇక్కడ మనకి రెడ్ కలర్ లైన్ లో రిప్రజెంట్ చేసి చూపిస్తున్నారు. ఈ కన్వెన్షనల్ మెథడ్ ఏంటంటే మనం అడిషనల్ గా మనం అంటే
బిఫోర్ లోడ్ ఏమో ప్రపోజ్డ్ డిజైన్ చూపిస్తున్నారు. ఆఫ్టర్ లోడ్ వచ్చేటప్పటికేమో ఒక్క నిమిషం ఉండండి. చూడండి, కన్వెన్షనల్ డిజైన్ వచ్చేటప్పటికేమో ఫిగర్ బి లో రిప్రజెంట్ చేస్తున్నారనమాట. ఓకేనా. ఇక్కడేమో బోత్ ది వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్స్ నుంచి మనకి యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్స్ ఎలా వెళ్తుంది, వోల్టేజ్ అనేది ఎలా వెళ్తుంది, పవర్ అనేది ఎలా వెళ్తుందని చూపిస్తున్నారు. ఇక్కడ ఓన్లీ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్స్ మాత్రమే రిప్రజెంటేషన్ అనేది కన్వెన్షనల్ డిజైనింగ్ లో చూపిస్తున్నారు. ఓకేనా. మేడం ప్రపోజ్డ్ డిజైన్ అంటే మనము అంటే ఏం యాడ్ మనం ఇప్పుడు చేస్తున్నామో ప్రెసెంట్ చేసేది ప్రపోజ్డ్ సిస్టమ్ అండి. ప్రెసెంట్ ఇప్పుడు మనం డిజైన్ చేసేది ప్రపోజ్డ్, ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ మనకు ఉన్నది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రపోజ్డ్ ఎందుకు అన్నారంటే, ప్రపోజ్ ఇప్పుడు మనం ఏమేం చేయాలి, ప్రెసెంట్ వోల్టేజ్ ని ఇంప్రూవ్ చేయాలి, కరెంట్ ని ఇంప్రూవ్ చేయాలి, రియాక్టివ్ పవర్ ని కాంపోజిట్ చేయాలి. ఓకేనా. అందుకని అంటే ప్రపోజ్డ్ డిజైన్ అని చూపించారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కన్వెన్షనల్ అనేది ఎందుకు చూపిస్తున్నారంటే, దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం, బోత్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్స్ ని కూడా మనం కాంపోజిట్ చేసి సపరేట్ చేసి చూపిస్తున్నాం కదా. అందుకని అక్కడ కన్వెన్షనల్ డిజైన్ చూపించారు. ఓకే. ఇది క్లాస్ అండి. 40 మినిట్స్ తర్వాత లాగౌట్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే. మీరు మళ్ళీ తప్పకుండా అలాగే మళ్ళీ పోస్ట్ చేయండి, మళ్ళీ రికార్డ్ చేసి. చేస్తాను, నేను కన్ఫర్మ్ గా చేస్తాను మీకు. ఇప్పుడు మనకి బేస్ పేపర్ చూసాం కదా, అసలు మనం ఏం రిజల్ట్స్ ఐడెంటిఫై చేస్తున్నాం అనేది సిమ్యులేషన్ కి వెళ్దాం. ఇది సిరీస్ కి షంట్ కి సపరేట్ గా ఇచ్చారు మనకి డయాగ్రామ్స్, అంతకు మించి ఏం లేదు. అదంతా మనం ఫిగర్ నెంబర్ 3 లో డిస్కస్ చేసుకున్నాం. ఇది సిమ్యులింక్ బ్లాక్. ఈ సిమ్యులింక్ బ్లాక్ డైరెక్ట్ మీరు మ్యాట్లాబ్ లో నేను చూపిస్తాను. ఓకే మేడం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఏంటంటే లోడ్ దగ్గర మనకి డిస్టర్బెన్సెస్ అనేది అక్కర్ అయినప్పుడు, అంటే ఏంటంటే సపోజ్ మనకి బ్యాలెన్స్డ్ లోడ్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే 3 ఫేజ్ లోడ్ తీసుకుంటున్నాం, ఆ లోడ్ ఎంత తీసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసేస్తారు. అలా మనకి ఏంటంటే ఫస్ట్ ఫిగర్ నెంబర్ 10 లో కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఆఫ్ ఫేజ్ ఏ అని ఇచ్చారు చూడండి. అంటే ఇప్పుడు మనకి లోడ్ దగ్గర మనకి సపోజ్ ఇప్పుడు మనకి 3 ఫేజెస్ ఉన్నాయి, ఫేజ్ ఏ, ఫేజ్ బి, ఫేజ్ సి. ఇందులో ఓన్లీ ఫేజ్ ఏ దగ్గర మాత్రమే మనకి డిస్టర్బెన్సెస్ అనేది అక్కర్ అయింది. ఆ డిస్టర్బెన్సెస్ అక్కర్ అయినప్పుడు లోడ్ ఫేజ్ ఏ ఒకటే మనకి డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటది, లోడ్ కరెంట్ ఆఫ్ ఫేజ్ ఏ దగ్గర ఎలా ఉంది, అక్కడ మనకు వచ్చేటువంటి హార్మోనిక్స్ ఏంటి, అలాగే లో వోల్టేజ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ దగ్గర అక్కడ ఉన్న కరెంట్ రెస్పాన్స్ ఏంటి, దానిలో ఉన్నటువంటి హార్మోనిక్స్ ఏంటి అనేది ఫిగర్ నెంబర్ 10 లో చూస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు ఈ రెస్పాన్సెస్ అనేది మనకి సిమ్యులేషన్ లో ఎలా ఉంటది అనేది చూడాలి. ఇప్పుడు నేను మ్యాట్లాబ్ లో ఓపెన్ చేసి నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే మేడం. మీకు కనిపిస్తుంది కదండి? షేర్ అవుతుంది మేడం, కనపడు. అందరికి స్క్రీన్ షేర్ అయి ఉంటుంది కదా ఇప్పుడు? షేర్ అయిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాట్లాబ్ లో గ్రీన్ కలర్ ది డౌన్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని బ్రౌజ్ ఫర్ ఫోల్డర్ అంటాం. బ్రౌజ్ ఫర్ ఫోల్డర్ అంటామండి దీన్ని. ఇక్కడ యారో మార్క్ పెట్టగానే కనిపిస్తుంది చూడండి అక్కడ. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. ఇస్తే మన రిజల్ట్స్ అనేది ఎక్కడ ఉన్నామో అక్కడ తీసుకోవాలన్నమాట. నేను ఇవి డౌన్లోడ్స్ లో ఒక ఫోల్డర్ అనేది మెన్షన్ చేశాను మీకు ప్రాజెక్ట్ కి. నేను ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, కరెంట్ ఫోల్డర్ లో మనం తీసుకున్నటువంటి రిజల్ట్స్ అన్ని మనకి వ్యూ అవుతున్నాయి. ఓకేనా. ఓవరాల్ గా మీకు 6 సర్క్యూట్స్ డిజైన్ చేసాం. అంటే మైక్రోగ్రిడ్ 1, మైక్రోగ్రిడ్ 4, 5, కన్వెన్షనల్ కి ఒక సర్క్యూట్ డిజైన్ చేసాం. అంటే సపరేట్ గా కన్వెన్షనల్ ఇచ్చారు కదా మనకి, సో అందుకని ఏంటంటే ఆ రెస్పాన్స్ కూడా చూడమన్నారని దానికి సపరేట్ గా కన్వెన్షనల్ సర్క్యూట్ డిజైన్ చేసాం. రిమైనింగ్ అన్ని కూడా ప్రపోజ్డ్ డిజైన్ అండి. ఇప్పుడు ఫస్ట్ సర్క్యూట్ ని మనం చూద్దాం. ఫస్ట్ సర్క్యూట్ లో ఫిగర్ నెంబర్ 10 లో ఉన్నటువంటి ఫేజ్ ఏ లో డిస్టర్బెన్సెస్ అక్కడైన రెస్పాన్సెస్ ని మనం అబ్జర్వ్ చేస్తామండి. మీకు స్క్రీన్ వ్యూ అవుతుంది కదా? వ్యూ అవుతుంది మేడం.
చూడండి సర్క్యూట్ కనిపిస్తుంది కదా మీకు, ఇంకా మాక్సిమైజ్ చేయాలా? మాకు హలో ఇంకా అంటే విజిబుల్ గా లేదు మేడం. అంటే యాక్చువల్ గా ఇప్పుడు చూడండి, అసలు సర్క్యూటే రాలేదు మేడం మాకు మామూలుగా. రాలేదా? రాలేదు. ఒకసారి మళ్ళీ వచ్చింది మేడం. ఇప్పుడు కనిపిస్తుంది. హలో కనిపిస్తుంది మేడం. హలో కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం 3 ఫేజ్ ప్రోగ్రామబుల్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నాము. దీని నుంచి ఏంటంటే లైన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ సర్క్యూట్ బ్రేకర్ నుంచి లైన్ నుంచి ఏంటంటే కట్అవుట్ ఫ్యూజ్. అక్కడ మనం ఫిగర్ నెంబర్ 1 లో ఏదైతే చూసామో ఆ డిజైనింగ్ మొత్తం ఇక్కడ చేసుకుంటాం. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అన్ని కూడా మనకి స్పెసిఫికేషన్స్ బేస్ పేపర్ లో ఇచ్చారండి. సిమ్యులింక్ డయాగ్రామ్ అని ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఆ డయాగ్రామ్ లో మనకి అన్ని స్పెసిఫికేషన్స్ అంటే ఏ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎంత ఉండాలి, ఏ లోడ్ రేటింగ్ ఎంత ఉండాలి, ఏ స్విచ్ ఏది తీసుకోవాలి అనేది మనకి మెన్షన్ చేశారు. సో మనకి బేస్ పేపర్ లో ఏవైతే ఇచ్చారో అవే ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ నుంచి అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ లైన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీని తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఒక ఎర్త్ స్విచ్ ఇచ్చాం. ఎందుకు ఎర్త్ స్విచ్ ఇచ్చాం చెప్పండి, ఎవరికైనా తెలుసా? చెప్పండి, ఎర్త్ స్విచ్ అనేది ఎందుకు కనెక్ట్ చేస్తాం? ఎవరికి తెలియదా? ఇప్పుడు జనరల్ గా మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఏదైనా ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ లైన్ ని ప్రొటెక్ట్ చేయడానికి సో డిస్టెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ 100 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉన్నటువంటి లైన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఏమో ఒకటి తీసుకోవాలి, ఒక స్విచ్ తీసుకుంటాము. అలాగే ఏంటంటే డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు లాంగర్ డిస్టెన్స్ ని కనుక మనం కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే లాంగర్ డిస్టెన్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే కనుక మనకి ఏదో ఒక డివైస్ అనేది కావాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే మనం తీసుకుంటే చాలా చిన్నది, చాలా లో సిస్టమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ మనం సర్క్యూట్ బ్రేకర్స్ ని తీసుకుంటున్నాం. అయితే ఈ సర్క్యూట్ బ్రేకర్స్ తో పాటు మనకు వచ్చే ఫాల్ట్ ని గ్రౌండింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఎర్త్ స్విచ్ అనే దాన్ని మనం మెన్షన్ చేసాం. ఓకేనా? బిఫోర్ గా మనకి ఏంటంటే హెచ్డిసి లైన్స్ యూజ్ చేసినప్పుడు ఫ్యాక్స్ డివైజెస్ ని యూజ్ చేస్తామండి. ఆ ఫ్యాక్స్ డివైజెస్ ఏంటంటే హెచ్డిసి లైన్స్ దగ్గర మనకు వచ్చే హై అమౌంట్ ఆఫ్ ది కరెంట్ ని మనకి ప్రొటెక్ట్ చేయాలి అంటే, అక్కడ వచ్చే ఫాల్ట్స్ ని మనకి ఓవర్కమ్ చేయాలి అంటే కనుక ఫ్యాక్స్ డివైస్ అనేది సూటబుల్ అవుతుంది. బట్ మనం తీసుకున్నటువంటి స్మాలర్ గ్రిడ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎర్త్ స్విచ్ అనేది కనెక్ట్ చేసి దాని ద్వారా మనకు వచ్చే ఫాల్ట్ ని గ్రౌండింగ్ చేసుకొని సర్క్యూట్ ని ప్రొటెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ 3 ఫేజ్ ఇంజెక్టర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఈచ్ ఫేజ్ కి ఒక ట్రాన్స్ఫార్మర్స్ ని మనం కనెక్ట్ చేసాం. చూడండి, ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీస్, ట్రాన్స్ఫార్మర్ సెకండరీస్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రైమరీస్ అన్ని కూడా ట్రాన్స్మిషన్ లైన్ కి కనెక్ట్ చేసేసాము. సెకండరీస్ అన్ని కూడా ఏంటంటే సబ్ సిస్టమ్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ సబ్ సిస్టమ్ అనేది ఏంటంటే త్రూ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ నుంచే కదా మనకి ట్రాన్స్ఫార్మర్ లోకి సప్లై అనేది ఇంజెక్ట్ చేసేది. బేస్ పేపర్ లో అదే కదా మనం చూసింది, అవునా? బిఫోర్ గా మనం లైన్ ని ప్రొటెక్ట్ చేసేటప్పుడు మనకి వితౌట్ హార్మోనిక్స్ తో రావాలి కాబట్టి వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ లో కన్వర్షన్ జరిగిన తర్వాత అంటే ఇప్పుడు డీసీలో ఉన్నది ఏసీలో కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫిల్టర్ యూనిట్ తీసుకుంటామండి. ఇది ఫిల్టర్ యూనిట్ ఈచ్ లైన్ కి. ఈ ఫిల్టర్ యూనిట్ నుంచి డైరెక్ట్ గా మనకు వచ్చే సప్లై అనేది ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనకి ఏంటంటే లైన్స్ లో మనకి ఇంజెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సబ్ సిస్టమ్ ని ఓపెన్ చేద్దాం. ఇదిగో చూడండి, వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ కనిపిస్తుంది కదా. ఈ వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ నుంచి 3 ఫేజెస్ కి మనం సప్లై ఇచ్చాం. ఫేజ్ లో మనకి ప్రైమరీ సెకండరీ ఉన్నాయి కదా, అందుకని A1 A2 B1 B2 C1 C2 కింద రిప్రజెంట్ చేసాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే
డైరెక్ట్ గా పీవీ సిస్టమ్ ని కనెక్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ పీవీ ఉంది కదా, ఈ పీవీ దగ్గర నుంచి ఏం చేస్తున్నామంటే మనం ఒక ఎంపీపీటీ టెక్నిక్ తీసుకున్నాం ఇక్కడ. అసలు ఈ ఎంపీపీటీ టెక్నిక్ అనేది ఎందుకు తీసుకోవాలి తెలుసా? మీకు ఐడియా ఉందా? తెలియదు ఐడియా మేడం. ఉందా మీకేమన్నా? ఓకే, చూడండి. ఇప్పుడు మనకి సోలార్ ప్యానెల్స్ అనేది ఏం చేస్తది, డైరెక్ట్ గా మనకు వచ్చే సన్ లైట్ ని తీసుకొని వాటి నుంచి మనకి వచ్చే రేస్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మనకి కన్వర్ట్ చేస్తుంది ప్యానెల్స్ అనేది, అవునా? అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఒక పీవీ ఎరే తీసుకున్నప్పుడు 1 పీవీ ఎరే కన్సిస్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ మాడ్యూల్స్